హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి జీడిపప్పుతోటి ఎంతో రుచికరంగా ఉండే పచ్చి జీడిపప్పు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. 4 లవంగాలు, యాలక్కాయ 1, అంగుళం దాచిన చెక్క ముక్క, చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్కను వేసుకుని కచ్చవచ్చగా దంచుకోవాలి. ఇవి కొద్దిగా నలిగిన తరువాత 1 స్పూన్ గసగసాలు, లైట్గా వాటర్ కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ పాన్ పెట్టుకోవాలి. పాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న గ్లాసుతో కొంచెం తక్కువగా గాను నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత 2 లవంగాలు, 1 యాలక్కాయ, అంగుళం దాచిన చెక్క ముక్కను వేసుకోవాలి. అలాగే 1 బిర్యానీ ఆకును తుంచుకొని వేసుకోవాలి. చిన్నవి 4 ఉల్లిపాయలను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత అల్లం, వెల్లుల్లి, ధనియాలు కలిపి చేసుకున్న పేస్ట్ 1/2 స్పూన్ వేసుకుని ఇప్పుడు వీటిని పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా బాగా వేగిన తరువాత 150 గ్రాముల పచ్చి జీడిపప్పును శుభ్రం చేసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చి జీడిపప్పుని ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా వీడియో తీసి పెడతాను. 1 చిన్న టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. 4 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని లైట్గా వేగనివ్వాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత మూత తీసుకుని మనం ముందుగా చేసుకుని ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇంకొక 1/2 స్పూన్ కారం కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చివరికి ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే పచ్చి జీడిపప్పు మసాలా కర్రీ రెడీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే పచ్చి జీడిపప్పు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.